ఈ కరోనా టైంలో కూడా మాకు చాలా హెల్ప్ చేస్తారు. చింతపండు కారము అన్నీ మాకు హెల్ప్ చేస్తారు. కానీ మొదలు మా హస్బెండ్ చనిపోయాడు. మేము ఇంటింటికి డస్ట్బిన్ తీసేవాళ్ళం. వీళ్ళంతా వర్కర్స్ ఇక్కడనే చేస్తాము. చాలా హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళకి వాట్సాప్ చెప్తున్నాం. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. బాగానే పెడతాండి. 20 రోజుల కంచి మంచి ఫుడ్ పెడతారు బాగానే. ఎందుకంటే ఇంత పొద్దుగాల వస్తాం కాబట్టిగా. ఇంతకుముందు మాకు ఏ అవకాశం లేదు. మాకు ఎవరు పిలిచి మాకు ఎవ్వరు ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడైతే 20 రోజుల నుంచి మమ్మల్ని కంటిన్యూగా పిలిచి ఎంత దూరం ఉన్నా వచ్చేయండి, ఆటోలో దేంట్లోనో ఎవరినో ఒకరిని హెల్ప్ చేసుకొని వచ్చి కడుపుకి భోజనం చేయండి టైం ప్రకారంగానే. మా సూపర్వైజర్లు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. దగ్గరుండి తీసుకొచ్చి రండి ఎక్కడున్నా కూడా. ఈ కాలనీ వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. టేస్టులు చాలా బాగున్నాయి. పెట్టేవాళ్ళు బాగున్నారు. రోజుకొకరు హెల్ప్ చేస్తా ఉన్నారు. లేదు మారుస్తున్నారు. రోజుకొక ఐటమ్స్ పెడుతున్నారు. చాలా టేస్ట్గా ఉంటున్నాయి. మా ఇంట్లో కూడా దొరకవు. మేము బయట కొనుక్కున్న ఈ ఐటమ్స్ దొరకవు. వెరైటీగా పెడతా ఉన్నారు. అదొకటి. ఇక మేము వచ్చేది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకెవరు ఒక బాటిల్ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అట్లాంటిది వీళ్ళు దగ్గరుండి కూర్చోబెట్టి ఇంత కాస్ట్లీ ఫుడ్ మాకు తినిపిస్తున్నారంటే మాకు సంతోషమే. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 18 సంవత్సరాల నుంచి ఒక బాటిల్ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు మాకు రోడ్ల మీద. కరోనా టైంలో కూడా మాకేమి ఇవ్వలేదు. ఇంత గలీజు పని, ఇంత ఉక్కిష్టమైన పని, ఒక్కొక్కడైతే గలీజు మాటలు మాట్లాడతాడు తెలుసా మేడం. అట్లాంటి వాటికి కూడా తట్టుకొని మేము పని చేస్తున్నాం. ఈ సంవత్సరంలోనే మాకు 20 రోజుల నుంచి మంచి ఫుడ్, మంచిగా మాట్లాడటం చాలా బాగా చూస్తున్నారు. 20 రోజుల నుంచి అయితే మాత్రం మాకే ప్రాబ్లం లేదు. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం మేడం. మంచి నీళ్ళకు కూడా బాధపడ్డాం. అదే మా ప్రాబ్లం. ఇప్పుడు ఇలాంటి కష్టము ఈ 20 రోజుల నుంచి లేదు కాబట్టి మేము రియల్గా చెప్పుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇదొక్కటి ఈ కాలనీ వాళ్ళు చాలా గౌరవంగా చూస్తున్నారు. మీరు ఈ డ్రెస్ వేసుకొని వచ్చిండ్రు, మీరు దూరం ఉండండి, అట్లాంటి భేదమేం లేకుండా మంచి ఫుడ్ పెట్టడం, దగ్గరుండి కడుపు నిండా తినండి అని, మీరు తిన్నంత పెడతాము అని వాళ్ళు కూడా సలహా ఇస్తూ ఉన్నారు. అది బాగా నచ్చింది. లేదు సార్ మేడం, మాకు ఇంతవరకు ఆ మాటలు రాలేదు. మరి ఎవరన్నారో తెలియదు. కొంతమంది అన్నారు గలీజ్గా, అంటే రోడ్ల మీద పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు మమ్మల్ని చూడంగానే ముక్కులకి ఇట్లా బట్ట పెట్టుకోవటం, మా డ్రెస్సును చూడంగానే. మరి మేము అంత గలీజ్ పని చేస్తున్నాము. ఒక్కొక్కరేమో దగ్గరికి తీసుకొచ్చి వాటర్ ఇవ్వటము, ఇంత ఇడ్లీ తినండి అని చెప్పిపోతూ ఉంటారు. ఒక్కొక్కరైతే దూరం ఉరుకుతూ ఉంటారు మమ్మల్ని చూడంగానే. మాకు బాధ అనిపిస్తుంది కదా మేడం. అదే మేము అనేది. ఏం లేదు, అందరూ మమ్మల్ని మంచిగా చూస్తే మాకు కూడా ఏ భేదం ఉండదు. కష్టం కూడా బాగా చేస్తున్నాం మేడం. 5 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ఎండాకాలం కాబట్టి. మళ్ళీ 5 గంటల నుంచి 1 గంట వరకు చేయాలి చలికాలంలో. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి 12 వరకు పెట్టిండు, పైనుంచి 12 వరకు. అందు గురించి అని ఇప్పుడు కొంచెం పర్వాలేదు. 1 గంట మమ్మల్ని ముందు వదులుతున్నారు. వెళ్ళిపోతున్నాం ఎండ కాబట్టి. మా సార్లు కూడా ఎదురుగా పోండమ్మ, ఎండకు ఉండకండి, గబగబా అని చేసుకొని రండి అని చెప్తారు, పంపిస్తున్నారు. ఈ కాలనీలో మాత్రం బాగా నచ్చింది మేడం. చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు. అదొకటి పర్వాలేదు. 20 రోజుల నుంచి ఒక్కొక్కసారి అట్లనే పెడతారు. ఒకసారి పెట్టిండు కదా, ఇక అందరు వాళ్ళ పెళ్లి రోజు, పిల్లగాళ్ళ బర్త్డే రోజు అని ఇక వాళ్ళకు చేస్తాను మంచి ఫుడ్. బర్త్డే అని చెప్పేసి పెట్టిండ్రు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.